ఏమిటి, పిల్లలిద్దరినీ మీ అత్తగారి దగ్గర వదిలి వచ్చావా? ఆశ్చర్యంగా అడిగింది సుజన. నవ్వుతూ తల ఊపింది వనజ. ఒక్కరోజు అత్తగారి దగ్గర పిల్లవాడిని వదిలి వస్తే మరుసటి రోజు తను వెళ్ళేసరికి తన ఇంట్లో కనిపించే దృశ్యం గుర్తుకు వచ్చింది సుజనకి. ఇంటి నిండా తినిపడేసిన కుర్కురే ప్యాకెట్లు, ఐస్ క్రీమ్ కప్పులు, చాక్లెట్ ర్యాపర్సు, మ్యాగీ ప్యాకెట్లు, ఇంకా ఇలాంటి చెత్తా చెదారం. ఇదేమని అడిగితే నువ్వు ఎలాగో తిననివ్వవు, పోన్లే ఒక్కరోజే కదా అని దీర్ఘం తీస్తుంది అత్తగారు. పోనీ సరిపెట్టుకుందామనుకుంటే నాన్నమ్మకు నేనంటే చాలా ఇష్టం, అందుకే నాకిష్టమైనవి కొంటుంది. నువ్వెప్పుడూ కొనవు, నువ్వు బ్యాడ్ అంటూ కొడుకు మాటలు. పిచ్చెక్కిపోతుంటుంది సుజనకి. కొడుక్కి ఏదైనా కాస్త బుద్ధి చెప్పబోయేసరికి అత్తగారు అడ్డం పడిపోతుంటారు. పోనీలే, చిన్నపిల్లవాడు, పెద్దయ్యాక వాడికే తెలుస్తుందిలే అంటూ. అది వాడి మీద ప్రేమో లేక తనను సాధించడమో ఇప్పటికీ అర్థం కాదు సుజనకి. పోనీ పిల్లవాడిని తనతో తీసుకుపోదామంటే ఎల్కేజీ యూకేజీలకే క్లాసులు పోతున్నాయి, ఇలాగైతే కష్టం అంటూ టీచర్ల గొడవ. అలాగని ఏ ఫంక్షన్కు వెళ్ళకుంటే, ఒక చిన్న ఫంక్షన్కు వెళ్ళకపోతే ఈ జీవితం ఎందుకు అన్న నిరాశ నిస్పృహలు. ఈ బాధలు పడలేక ఉన్న ఆ ఒక్కడిని ఈ మధ్యనే హాస్టల్లో జాయిన్ చేసేసింది, భర్తకు ఇష్టం లేకపోయినా. ఒక్కోసారి అనిపిస్తుంటుంది, చదువు మధ్యలో మానేసి పెళ్లి చేసుకొని జీవితంలో ఏం సాధించింది తను? ఏం చెయ్యకపోయినా ఇంట్లో అత్తగారి అడ్డం, పోనీలెద్దు పెద్ద ఆవిడ అంటూ భర్త వత్తాసు. ఏమిటో ఈ జీవితం, ఏదో అసంతృప్తి. అందరూ చాలా ఆనందంగా ఉన్నారనిపిస్తుంది, తానెందుకో అలా ఆనందంగా ఉండలేకపోతోంది. ఏంటే అంత దీర్ఘాలోచనలో పడిపోయావు? వనజ మాటలకు ఆలోచనల నుండి బయటపడింది సుజన. స్నేహితురాళ్ళిద్దరూ చాలా కాలానికి ఒక పెళ్లిలో కలుసుకున్నారు, అందుకని మాటలు తరగడం లేదు. వనజకేమో గాని మరి కాసేపట్లో విడిపోతామంటే సుజనకు ఇప్పటి నుండే బెంగ మొదలైంది. పెళ్ళైన ఇంతకాలానికి తను తనలా స్నేహితుల మధ్య నవ్వుతూ తుల్లుతూ గడిపి మళ్ళీ నిస్సారమైన జీవితంలోకి వెళ్లాలంటే ఏడుపొచ్చేస్తుంది. మా ఇంటికి రావచ్చు కదా, 4 రోజులు ఉండి వెళ్దువు కాని సడన్ గా అంది వనజ. అనడమే కాదు, పోరు పెట్టి సుజన వాళ్ళ ఆయనకు ఫోన్ చేసి మరీ ఓకే అనిపించింది. సుజన ఆనందానికి పట్టపగ్గాలు లేవు. తీరా వెళ్ళాక చూస్తే సుజన ఇంటికి భిన్నంగా లేదు వనజ ఇంటి పరిస్థితి. ఇంకా పని మనిషి రాలేదేమో, ఎంత జాగ్రత్త పడినా చిప్స్ తునకలు, కుర్కురే ముక్కలు అక్కడక్కడ. నవ్వుతూ చూసింది వనజ వాళ్ళ అత్తగారిని. ఏదో పిల్లలు అడిగారని తాను నవ్వుతూ చెప్పారావిడ. ఇంకో వారం వరకు వాళ్ళవి అడగకుండా చూడాల్సిన భారం మీదే మరి. నవ్వుతూ అత్తగారి మీద బాధ్యత పెట్టేసింది వనజ. అదే తన ఇంట్లో సీను గుర్తొచ్చింది సుజనకు. తినిపడేసిన స్నాక్స్ ప్యాకెట్లు ఇంటి నిండా, అవి చూస్తే తనకు కోపం నశాలానికి అంటుతుంది. అసలు తనకు కోపం తెప్పించాలని అత్తగారు అవి తీయకుండా అలానే ఉంచుతుందేమో అని అనిపిస్తుంది. ఇక అక్కడితో యుద్ధం మొదలవుతుంది. ఈ చెత్తంతా వాడికి పెట్టొద్దన్నానా? తను ఉన్న ఒక్క మగ నలుసుకి నచ్చింది తినడానికి కూడా లేదు ఈ ఇంట్లో. అత్తగారి కౌంటర్. ఎడమొహం పెడమొహం ఇంకో వారం వరకు. మధ్యలో భర్త. ఏమిడే నువ్వు నీ ఆలోచనలు? కాసేపు రెస్ట్ తీసుకో, ఈలోగా నేను వంట చేసేస్తాను. వనజ మాటలకు ఆలోచనల నుండి బయటపడింది సుజన. భలే దానివే, రెస్ట్ తీసుకోవడానికా నేను వచ్చింది? పద, నేను కూడా వంటగదిలోకే. వనజను అనుసరించింది సుజన. వనజ వాళ్ళ ఆయన ఆఫీస్లోనే లంచ్ చేస్తాడంట. ఆడవాళ్ళ ముగ్గురు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. వేపుడు చేశావా? వంకాయ టమాటో ముద్దకూర చేయాల్సింది, బాగుంటుంది అంది వనజ అత్తగారు. ఈసారి చేసుకుందాంలేండి నవ్వుతూ చెప్పింది వనజ. ప్రయాణం చేసొచ్చి వంట చేసి పెడితే ఆనందించాల్సింది పోయి ఇంకా ఏదో ఉంటే బాగుండన్న వనజ అత్తగారి మాటలకు సుజనకు నిజంగా కోపం వచ్చింది. ఆవిడ ఏదో సాయం చేసినట్లు చేసుకుందాంలేండి అని వనజ అనడం కూడా నచ్చలేదు. కానీ తన ఇల్లు కాదు కాబట్టి గమ్మున ఊరుకుంది. భోజనం చేసి స్నేహితురాళ్ళిద్దరూ నిద్రపోయారు. సాయంకాలం స్కూల్ నుండి వచ్చిన పిల్లలిద్దరూ వనజను వదలలేదు. వంటగదిలో పనిచేస్తున్నంతసేపు వనజ చుట్టూనే తిరిగారు. పనంతా చేసి వెళ్ళి నాన్నమ్మ దగ్గర కూర్చొని హోంవర్క్ చేసుకోండి, నేను నా ఫ్రెండ్ డాబా మీదకు వెళ్తాం అంటే బలవంతంగా వెళ్లారు. ఆశ్చర్యమేసింది సుజనకు. తను ఇంట్లో లేనప్పుడు 1 గంట వాళ్ళ నానమ్మ దగ్గర ఉండాల్సి వస్తే ఆ తర్వాత తను ఏం చెప్పినా ఎదురు సమాధానం చెప్తాడు తన కొడుకు.
అందుకని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే ఏ పని ఉన్నా ఆపి మరీ దగ్గరే ఉంటుంది తను. బహుశా వనజ వాళ్ళ అత్తగారు పిల్లల్ని చాలా బాగా చూసుకుంటారేమో తనలో తానే సమాధాన పడింది సుజన. ఏమిటి ఎప్పుడూ ఆలోచనల్లోనే ఉంటున్నావు అన్న వనజ మాటలకు నవ్వేసింది. పిల్లల హోంవర్క్ ఆపింది సుజన. వాళ్ళు చేసుకుంటారులే, లేకపోతే తరువాత చెప్తాను, మన ఏకాంతాన్ని ఎంజాయ్ చేద్దాం రా అంటూ డాబా మీదకు దారి తీసింది వనజ. మాటలు తెగటం లేదు స్నేహితురాళ్ళిద్దరికీ. భోజనాల సమయానికి కిందకి దిగక ఇంక తప్పలేదు. నీ ఫ్రెండ్తో మాట్లాడుతుంటే డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పలేదు. రమ విశాల్ సినిమాకి వచ్చారంట. ఇక్కడే భోజనం చేసి కాసేపు మాట్లాడి వెళ్ళిపోతానని చెప్పింది. చావు కబురు చల్లగా చెప్పారు వనజ అత్తగారు. రమ వనజ ఆడపడుచు, విశాల్ ఆవిడ భర్త. ఈ మధ్యనే పెళ్ళయింది వాళ్లకు. దగ్గరలోనే ఉంటారు. భోజనానికి వస్తానన్న వాళ్ళు ముందే చెప్తే అందరితో పాటు వంట చేసేది కదా. పోనీ కనీసం వాళ్ళు చెప్పినప్పుడైనా ఈవిడ చెప్పి ఉంటే వచ్చేసరికి వనజ వంట చేసేది కదా. ఇప్పుడు 8 గంటలకి మళ్ళా వంట చేయాలా వాళ్ళ కోసం? వనజకు డిస్టర్బ్ చేయడం ఇష్టం లేకపోతే ఈవిడే కుక్కర్ పెట్టేస్తే సరిపోయేది కదా. కోపం తన్నుకు వస్తుంది సుజనకు. నాకే ఇలా ఉంటే వనజకు ఇంకెలా ఉందో అనుకుంటూ వనజ వైపు చూసింది. వనజ ముఖంలో ఏ భావమూ కనిపించలేదు. వాళ్ళు వచ్చి భోజనాలు చేసి వెళ్ళేటప్పటికి అర్ధరాత్రి అయ్యింది. ఇంతా చేస్తే ఆ అమ్మ ఏదో అమెరికా నుండి వచ్చినట్లు వాళ్ళ అమ్మగారు మరీ మరీ బలవంత పెడితే ఉండిపోయింది రమ. వాళ్ళ ఆయన ఒక్కడే వెళ్ళిపోయాడు. ఈ మాత్రం దానికి ఇంత హడావిడి. ఎదుటి వాళ్లకు ఇబ్బంది అవుతుందన్న ఆలోచన కూడా ఉండక్కర్లేదా? సుజన మనసు కుతకుతలాడిపోతుంది. ఆ తెల్లవారి ఇంకో సీన్. పిల్లలు స్కూలుకి వెళ్లేంత వరకు వనజ అత్తగారు ఏమీ మాట్లాడలేదు. ఆ తర్వాత వంటగది చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. టిఫిన్ ఏం చేస్తున్నావు? దోశలా? పెసరట్టు చేయలేకపోయావా? రమాకి ఇష్టం. పాపం అదక్కడ చేసుకుంటుందో లేదో. వీలైతే కొంచెం శనగ పలుకుల పచ్చడి చేయరాదు, పెసరట్టుతో బాగుంటుంది. ఇలా కూతురి ఇష్టాల గురించి చెప్తూనే ఉన్నారు. ఇంకా ఆ కూతురు లేవనే లేదు. కూతురిని లేపి వదినకు సాయం చేయవచ్చు కదా. సుజనకు మండిపోతుంది. తన ఇంట్లోనూ ఇదే తంతు. చూసి చూసి వంట మనిషిని పెట్టేసింది. మీకేం కావాలో వంట మనిషితో చేయించుకొని తినండి అని చెప్పి. దానికి అత్తగారు ఎంత గొడవ చేసింది. వంటగదిలో అరగంట పనికి 6,000 ఆ వంట మనిషి ముఖాన పొయ్యాలా అని. అంతగా బాధ అనిపిస్తే మీరే అరగంట వంటగదిలో గడపండి అని సమాధానమిస్తే గింజుకుపోయింది. వనజకు కూడా ఇదే సలహా ఇవ్వాలి నిర్ణయించుకుంది సుజన. వనజ వంటగదిలో నానా హైరానా పడుతుంటే వాళ్ళ ఆయన రఘు గది నుండి బయటకే రాలేదు. వనజ మధ్యలో కాఫీ, ఆ తర్వాత టిఫిన్ తీసుకెళ్లి గదిలో కాసేపు ఉండి వస్తుంది. గదిలో ఆ మహానుభావుడి అవసరాలేవి తీరుస్తుందో మరి. గదిలోకి తెప్పించుకోకపోతే వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర తినొచ్చు కదా. ఇదేమన్నా రూమ్ సర్వీసా? బయటికొస్తే భార్య ఎంత కష్టపడుతుందో తెలుస్తుంది కదా. అబ్బే అంత పాట. వీళ్ళ అవసరాలు తీరితే చాలు, ఇంకేమీ పట్టించుకోరు. పళ్ళు పటపటా కొరుక్కుంటుంది సుజన. భోజనాల వేళ ఇంకొక సీన్. కూతురేదో చంద్రమండలం నుండి దిగివచ్చినట్టు. వాళ్ళ అమ్మగారు చేసిన హడావిడి ఇంతా అంతా కాదు. ఇది వేసుకో, అది వేసుకో, అక్కడ వండుకుంటున్నావో లేదో వదిన బాగా చేస్తుంది, ఇంకొంచెం వేసుకో, ఓ 2 రకాల కూరలు చేయించి పట్టుకెళ్లరాదు, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 4 పూటలు వస్తాయి అని తెగ గారాబం చేస్తుంది ముసలిది. చేయించి ఎవడు చేస్తాడు? ఈవిడ కూతురు లాంటిది కాదా కోడలు? కోడలితో ఎంత పనైనా చేయించవచ్చా? మండిపోయింది సుజనకు. సాయంకాలం రఘు తొందరగా వచ్చేశాడు. కాఫీ పట్టుకొని గదిలోకి వెళ్ళింది వనజ. బజ్జీలు వేయమంటాను వదినను, నీకు ఇష్టం కదా. జంతికలు కూడా కొద్దిగా చేయమంటాను, ఇంటికి తీసుకువెళ్ళు, 4 రోజులు తినొచ్చు కూతురికి చెబుతూ వాళ్ళ అత్తగారు హడావిడి పడిపోతున్నారు. ఆ మాటలు విన్న సుజనకు ఆ బజ్జీలో జంతికలో మీరిద్దరూ కలిసి చెయ్యొచ్చు కదా, ఖాళీగానే ఉన్నారు కదా అనే అల్లంత చిరాకు వేసింది. ఏదో ఫ్రెండ్తో 2 రోజులు గడిపితే ఇంట్లో గొడవలు మర్చిపోతానని వస్తే రామేశ్వరం వెళ్ళిన శనీశ్వరం వదలలేనట్టు ఇక్కడ అత్తగారి ఆరల్లే. ఎక్కడైనా కోడలితో చాకరీ చేయించడమే. ఈ కోడల జీవితాలు ఎప్పుడు బాగుపడతాయో. ఇంకెందుకు ఇక్కడ? మా ఇంటికి పోతాను.
ఉక్రేషంగా అంటూ వనజకు చెబుదామని వనజ వాళ్ళ ఆయన గదిలో ఉన్నారని సంగతి మర్చిపోయి దగ్గరగా ఉన్న తలుపులు తెరిచి గదిలోకి వెళ్ళిపోయి లోపల వాళ్ళిద్దరినీ చూసి చప్పుడు కాకుండా తలుపులు దగ్గరకు వేసి వెనుతిరిగింది సుజన. 4 రోజులు నాతో గడుపుదామని వచ్చి అప్పుడే తిరుగు ప్రయాణం అంటున్నావేమిటి? ఏమైంది నీకు? అడిగింది వనజ. ఏముంది, అక్కడికి ఇక్కడికి తేడా ఏమీ లేదు నీరసంగా అంది సుజన. తేడా ఏమీ లేదా? కొంటెగా అడిగింది వనజ. గదిలో తాను వాళ్ళిద్దరినీ చూసినట్టు వనజ గ్రహించిందా ఏమిటి? బిత్తరపోయింది సుజన. చెప్పవే, మరింత కొంటెదనంతో అడిగింది వనజ. వాళ్ళ ఆయన దగ్గరకు తీసుకుంటే గారాలు పోతుంది వనజ. ఆ విషయం తను చూశానని ఎలా చెప్తుంది వనజతో? డైలమాలో పడింది సుజన. చెప్పవే, రెట్టించింది వనజ. దాంతో బాగా మండింది సుజనకు. ఏమిటే నువ్వు నీ గొప్పలు? మీ ఆయన దగ్గరకు తీసుకోగానే వంటగదిలో బండ చాకరీ చేశావన్న విషయం మర్చిపోవడమే గొప్ప? కినుకుగా అడిగింది సుజన. లేకపోతే ఆ బరువంతా నెత్తిన పెట్టుకొని మా ఆయన దగ్గర ఉండమంటావా? ప్రశ్నించింది వనజ. అదే తన ఇంట్లో భర్త అలా దగ్గరకు తీసుకోగానే చాలండి సంబరం, భార్యను బాగా చూసుకోవడం తెలీదు కానీ దీనికి మాత్రం తక్కువ లేదు అని విదిలించుకోవడం, చిన్నబుచ్చుకొని ఆయన ఆఫీస్కు వెళ్లడం గుర్తుకు వచ్చింది సుజనకు. అయినా నాకు తెలియక అడుగుతాను, భార్య వంటగదిలో ఎంత అవస్థ పడుతుందో ఈ మగవాళ్ళకి అక్కర్లేదు కానీ గదిలో మాత్రం ముద్దు మురిపాలు తీరిపోవాలి అక్కసుగా అంది సుజన. భార్యాభర్తల మధ్య అవి ఉంటే చాలు, బయట ఏం జరిగినా ఎంత జరిగినా మర్చిపోవచ్చు నవ్వుకుంటూ బదిలిచ్చింది వనజ. సరే, ఒకటి అడుగుతాను చెప్పవే. పనంతా నువ్వు చేసుకుంటుంటే మధ్యలో మీ అత్తగారు వచ్చి అది చెయ్యి ఇది చెయ్యి అని అంటుంటే నీకు కోపం రాదా? నాకైతే మండిపోతుంది. పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయేమో ఘాటుగా అడిగింది సుజన. కోపం తెచ్చుకొని నా మూడ్ నేను పాడు చేసుకోలేను. వాళ్ళేదో అన్నారని వీళ్ళేదో అన్నారని ఆవేశపడుతూ ఆ బరువంతా నా నెత్తిన పెట్టుకొని నా ఆనందాన్ని పాడు చేసుకోను. మా అత్తగారు నన్నేదో అన్నారని నేను అనుకుంటే అది నా నెత్తిన బరువై కూర్చుంటుంది. పెద్దావిడ చాదస్తానికి ఏదో అన్నారులే అనుకుంటే ఆ మాట దూది పింజలా తేలిపోతుంది. ఇన్నాళ్ళు అందరికీ వండి పెట్టిన మనిషి ఇప్పుడేదో తినాలని అనుకుంటే ఓపికన్న రోజు వండి, ఓపిక లేనప్పుడు తర్వాత చేసుకుందామంటే మన సొమ్మేం పోతుంది? ఆవిడ మాట కొట్టేయలేదని ఆవిడ సంతృప్తి పడతారు బదులిచ్చింది వనజ. ఇంకో మాట అడుగుతాను చెప్పవే. నీ పిల్లలు మీ అత్తగారి దగ్గర ఉంటే ఆవిడ వాళ్లకు నీ మీద లేనిపోనివి చెప్తారన్న భయం నీకుండదా? మనసులోని సందేహాన్ని వెలిబుచ్చింది సునజ. పిల్లలకు చిన్నప్పటి నుండి మంచేదో చెడేదో నేర్పితే ఎవరేం చెప్పినా వాళ్ళు పట్టించుకోరు. అన్ని రకాల మనస్తత్వాల వారితో మెలిగేలా, ఎవరన్నా చెడు చెప్తే గ్రహించుకునేలా పిల్లలను మానసికంగా సిద్ధం చెయ్యాలి. అప్పుడు పిల్లలు ఎవరి దగ్గరున్నా ఏ భయమూ ఉండదు. అయినా మా అత్తగారు నాకేమైనా శత్రువా నా మీద చాడీలు చెప్పడానికి? నవ్వుతూ అంది వనజ. మీ ఆడపడుచు అలా కూర్చొని ఉంటే ఆవిడకు అన్నీ చేసి పెట్టాలంటే నీకేం అనిపించదా? మనసులో దాచుకోలేక అడిగేసింది సుజన. చెప్పాను కదా, అలా ఆలోచించి ఆ బరువును నా నెత్తి మీద పెట్టుకొని మొయ్యను నేను. 4 రోజులు పుట్టింట్లో ఉండి వెళ్ళిపోయే వ్యక్తి గురించి ఎక్కువగా ఆలోచించి నా బుర్ర పాడు చేసుకోను ఖచ్చితంగా చెప్పింది వనజ. ఇంకో మాట, మీ అత్తగారు ఆడపడుచు నీకేమీ సాయం చేయకుండా పనంతా నీ మీదే పడేసినా ఏమీ అనని రఘు దగ్గర మామూలుగా ఎలా ఉండగలుగుతున్నావు? సందేహాన్ని వెళ్ళబుచ్చింది సుజన. భార్యాభర్తలిద్దరే ఉన్నప్పుడు వాళ్ళ మధ్య ఇంకే విషయమూ చొరబడకూడదు. ఆ కాసేపు వాళ్ళిద్దరూ అన్ని విషయాలు మర్చిపోవాలి. అప్పుడే వాళ్ళు సంతోషంగా ఉండగలరు. మన జీవితాన్ని మనకిష్టమైన రీతిలో మలుచుకోవాలన్నది నిజమే. అయితే అత్తగారిల్లు అంటే అందులో భర్తతో పాటు అతని తల్లిదండ్రులు, తోడబుట్టిన వాళ్ళు కూడా ఉంటారన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని మెలిగితే ఏ ఇబ్బంది ఉండదు. వనజ మాటలు విని ఆలోచనలో పడింది సుజన. పని ఎక్కువైందని వంట మనిషిని పెట్టింది. 2 పిల్లలైతే చేయడం కష్టమని ఒక్కడితో సరిపెట్టుకుంది. ఉన్న ఆ ఒక్కడు మాట వినడం లేదని హాస్టల్లో పెట్టింది. అయినా తను ఆనందంగా లేదు. ఏదో అసంతృప్తి. తన ఇంట్లో పరిస్థితులే వనజ ఇంట్లో కూడా. అయినా వనజ ఆనందంగా ఉంది 2 పిల్లల్ని చూసుకుంటూ కూడా. మరి తేడా ఎక్కడ ఉంది? అత్తగారు, ఆడపడుచు వాళ్ళనే మాటలు. వాటి గురించే నిరంతరం ఆలోచిస్తూ వాటికే ప్రాధాన్యత ఇస్తూ ఆ ఆలోచనల బరువు కింద నలిగిపోతుంది తాను. అత్తగారు ఏదైనా అంటే
పెద్దావిడలే అని ఈజీగా తీసుకోవడం మర్చిపోయి ప్రతి క్షణం తను బాధపడుతూ వాళ్ళని బాధపెడుతుంది. వాళ్ళు అలా ఎందుకున్నారు, ఎందుకలా మాట్లాడుతున్నారు అని గింజుకోవడం మాని తను ఎలా ఉంటే సరిపోతుందో వనజను చూస్తే అర్థమయ్యింది ఇప్పుడు. ఇంకొకరి చేతలు మన జీవితాలను ప్రభావితం చేయకూడదన్న ఆలోచన రావడంతో మనసు తేలికై ఇంటికి దృష్టి మళ్ళింది. ఇంకోసారి మళ్ళీ వస్తాను లేదే, ఈరోజు మా ఇంటికి వెళ్ళిపోతాను శాంతించిన మనసుతో బ్యాగ్ చేతిలోకి తీసుకుంటూ చెప్పింది సుజన.